నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ అమ్మా న్యూస్ కి స్వాగతం సుస్వాగతం రైట్ అది ఇవాళ ఫ్రైడే రోజు రానే వచ్చేసింది చాలా కుప్పల్ సినిమాలు కూడా చాలా రిలీజ్ రెడీగా ఉన్నాయి కొన్ని రిలీజ్ అయిపోయి ఉన్నాయి అందులో కొన్ని మూవీస్ ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు ఫస్ట్ బెదుర్లంక దాని తర్వాత గాంటివదారి అర్జున ఏం చేస్తున్నావు రెంట్ దీక్ష ఇలా కొన్ని సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమాలన్నిటి గురించి కాసింతసేపు మాట్లాడుకోవడానికి కొంచెంసేపు ముచ్చట పెట్టుకోవడానికి చిన్నగా రివ్యూ ఇవ్వడానికి మనతో పాటు ఫిలిం రిపోర్టర్ అశోక్ గారు ఉన్నారు రైట్ అయితే వారికి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ అండి అశోక్ గారు నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్ ఓకే అండి బాగున్నారా రైట్ ఫస్ట్ మనం ఏ మూవీ గురించి మాట్లాడుకుందామండి ఫస్ట్ అయితే బెదుర్లంక గురించి మాట్లాడుకుందాము బెదుర్లంక 2012 అసలు ఈ టైటిల్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అంటే 2012 అనేది మనం చూసుకుంటే ఒకప్పుడు 2012లో భూకంపం వస్తుంది అసలు భూమి అంతమైపోతుంది ప్రజలు ఎవరు ఉండరు అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రజలంతా ఏది నచ్చితే అది చేసి ఏది పడితే తినేసి ఇష్టానుసారంగా చాలా జాయ్ఫుల్ గా చేస్తారు 2012 తర్వాత కంపం రాలేదు ఇప్పటికి కూడా వస్తలేదు సో అందరు రిలాక్స్ అయిపోయినారు మళ్ళీ అది మీరు రిలీజ్ చేసే తరుణంలో ఈ మూవీ ఉందనుకుంటారా ఎగ్జాక్ట్లీ సినిమా అట్లే ఉంది యాక్చువల్ గా మనం ఈ ఎక్స్పీరియన్స్ మనకి ఈ ఉన్న జనరేషన్ కి 2012 యుగతం అవుద్ది అనేది అప్పుడు బాగా వార్తలు వచ్చిన విషయం తెలుసు గతంలో స్కైలాబ్ పడుతుంది భూమి మీద కానీ అప్పట్లో కూడా ఈ టీవీ మాధ్యమాలు ఉండకపోయేది కాకపోతే పేపర్లో వచ్చిన వార్తలు చూసి అప్పట్లోనే మీరు చనిపోతున్నారని అప్పట్లో అందరూ రకరకాలుగా సరే ఫుడ్ కానీ అది కానీ ఎంజాయ్ చేయడం కానీ అప్పుడు చాలా చేశారు ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత మనకు 2012 యుగాంతం అవుద్ది అని ఆ పరిస్థితులు మనం చూసాం మీడియాలో కూడా చాలా సందర్భాలు వచ్చినాయి ఇక అవుతుంది మనకు ఇక యుగాంతం వస్తుంది అని చెప్పేసి అనేక క్రియేషన్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి చూసాం అయితే ఈ సినిమాని అదే నేపథ్యంలో ఇప్పుడు బెదుర్లంక అనే టైటిల్ ఎందుకంటే లంక గ్రామాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లంక గ్రామంలో లంక గ్రామంలో ఒక గ్రామంలో యుగాంతం అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితులు అక్కడున్న ప్రజల ఒక మానసిక స్థితి ఏంది నిజాలు ఎలా చెప్తారు ఒక మనిషికి ఉన్న తొడుగు అంటే ఒక ముసుగు ఉంటుంది ఆ ముసుగు తొలిపోయి ఎట్లా ప్రవర్తిస్తారు అనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ ఈ సినిమాని యుగాంతాన్ని ఎలా చూపించాలి ఎట్లా దాన్ని అది అవ్వదనేది విషయం మనకు వాళ్ళకి తెలుసు అయితే దాన్ని ఉన్న ప్రజలు అమాయకత్వాన్ని అక్కడ ఉన్నటువంటి కొంత వ్యక్తులు ఎలా క్యాష్ చేసుకున్నారు ఆ క్యాష్ చేసుకునే విషయంలో జరిగిన ఫన్ ఏంటి ఇబ్బందులు ఏంటి కష్టాలు ఏంటి అనేది ఒక సినిమా కాన్సెప్ట్ అవి వాస్తవంగా ఆ సినిమా స్టోరీ మనం చెప్తారంటే కూడా అది స్క్రీన్ అయితే ఇప్పుడు మనము 2023లో ఉన్నాము అంటే ఆ సినిమా మొత్తం 2012లో అయితే ఎలా ఉంటుందో ఆ రకంగా కనిపించింది అంటారా సినిమాలో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనం 2012కి 2023కి పెద్దగా గ్యాప్ ఏం లేదు ఒక 10 years మాక్సిమం మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ కాకపోతే అప్పుడే కొంచెం వైజ్ఞానికంగా ఏదన్నా కూడా టెక్నాలజీ ప్రకారం అప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి చూసాం అయితే ఆ లంక గ్రామాల్లో జరిగినటువంటి పరిస్థితులు మొత్తం డైరెక్టర్ క్రియేట్ చేయడం జరిగింది సినిమా విషయానికి వస్తే చాలా ఫన్ గా క్లాక్స్ అనే డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ ఉండేది ఆ సినిమాకి సంబంధించి డెబ్యూ డైరెక్టర్ అయితే తను ఎంచుకున్న కథ గొప్ప కథ కాబట్టి మామూలు కథనే అంటే యుగాంతం నేపథ్యంలో జరిగే కథ అయితే దీన్ని తీసుకున్నటువంటి ఆ లంక గ్రామంలో ఉన్నటువంటి నెటివిటీ ఎట్లా ఉంది తర్వాత అక్కడ ఉన్నటువంటి వెటకారంకి సంబంధించిన కామెడీ అక్కడ సెటైరికల్ కామెడీ ఎక్కువ మాట్లాడుకుంటారు ఆ స్లాంగ్ కానీ అదంతా కూడా యాక్సెంట్ కానీ జనాల్ని బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దాన్ని డైరెక్టర్ క్లాక్స్ కొత్త వాడైనప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాన్ని తీసుకెళ్లే విధానం బాగా తీసుకెళ్ళారు ఫస్ట్ డైరెక్టర్ లాగా అనిపిస్తుంది అసలు నిజంగా మంచి డైరెక్షన్ వచ్చిందంటారు అవుట్పుట్ కరెక్ట్ గా పడింది అంటారు ట్యాక్స్ అంటే చూస్తే మరి కొత్త డైరెక్టర్ ఎంతో మంది చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడాను ఒక్కొక్కసారి సినిమా అటు ఇటు అయిపోతూ ఉంటది క్లాక్స్ అనేవారు కొత్త డైరెక్టర్ మరి ఇది తీసింది కూడా మన సూపర్ హీరో కార్తికేయ RX100 తోని హిట్ కొట్టిన 2018 తోని హిట్ కొట్టినటువంటి కార్తికేయ గారు ఈ సినిమాలో ఉన్నారు అండ్ ఇప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ గా ఫేమ్ అవుతున్న నేహా శెట్టి బ్యూటీ తోని అందరినీ ఆకట్టుకుంటుంది వీళ్ళిద్దరు కూడా కొత్త డైరెక్టర్ తోని చేయడానికి అసలు వీళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు అసలు అంటే మరి కార్తికేయకు ఇది హిట్ ఇచ్చే ఫిలిం అనుకోవచ్చా మనం ఖచ్చితంగా ఎందుకంటే కార్తికేయ మనం RX100 తర్వాత ఆ స్థాయి గుణ 369 సినిమాలు చేయడం జరిగింది ఇలాంటి సినిమాలు చేయడం జరిగింది కాకపోతే ఆయన అనుకున్న సక్సెస్ అయితే రాగలేకపోయింది ఆ సక్సెస్ రావడం కాకపోతే ఎప్పుడైతే RX100కి సంబంధించిన తర్వాత ఆయనకు వచ్చిన ఒక మంచి పాజిటివ్ టాక్ ఇది చెప్పొచ్చు ఎందుకంటే సినిమా ఆద్యంతం ఒక కామన్ అతను ఎప్పుడు కూడా హీరోయిన్ చూపించలేదు ఒక సామాన్యుడుగా ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక యంగ్ బాయ్ గా తన సినిమాని ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది సినిమా చూపించాడు అది న్యాచురల్ కి దగ్గరగా ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అన్ని కూడా చూపించలేదు అయితే కార్తికేయ ఖచ్చితంగా ఆ తర్వాత ఇది చెప్పుకునే సినిమా ఆయన కెరీర్ లో ఇది ఒక బెస్ట్ మూవీగా ఈ వారం కూడా చాలా ఎంటర్టైన్ గా ఉంది అంటే ముఖ్యంగా ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు
క్లాక్స్ డైరెక్టర్ చాలా తీసుకెళ్లాడు, కొత్త వాడైనప్పుడు కూడా ఆ కథనం తీసుకెళ్ళాడు, స్క్రీన్ ప్లే విధానం కూడా స్క్రీన్ ప్లే మొత్తం ఫుల్ గా జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టే కనిపిస్తుంది. ట్రైలర్ లో చూసినా కూడా సినిమా అంతా ఫుల్ ఫన్ తోని వెళ్ళిపోయేలాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం మీరు అడిగారు, ఇక్కడ క్లాక్స్ గొప్పతనం ఏంటంటే అక్కడ కమెడియన్సే కామెడీ చేయలేదు, ఇక్కడ ప్రతి ఒక ఆర్టిస్ట్ కామెడీ చేశాడు దీంట్లో. అంటే ప్రతి డైలాగ్ పంచ్, ఆ పంచ్ కి ఎట్లా ఉంటుంది, అక్కడ ఉన్న ఫన్ ఎట్లా క్రియేట్ చేశాడు అనేది. అంటే మనం ఒక నెంబర్, ఒక వ్యక్తి నుంచి హీరో నుంచి చిన్న జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఆ కామెడీ. అవును, వింటుంటే ఒక సాంగ్ కూడా ఒక కామెడీ రోల్ ప్లే చేసిందంట. చూస్తుంటే జనాలు రివ్యూస్ బట్టి ఒక సాంగ్ కూడా మంచి కామెడీ రోల్ ప్లే చేసిందంట. ఇందులో ఉండే వాళ్ళందరూ కూడా మంచి మంచి కమెడియన్స్, వెన్నెల కిషోరు, సత్య, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, మళ్ళా మన పుష్ప సినిమాలో చేసినటువంటి వ్యక్తి అజయ్ ఘోష్ గారు కూడా ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. అంటే మంచి మంచి కీ రోల్స్ ఉండేటువంటి వాళ్ళే ఇందులో యాక్ట్ చేశారు. అంటే సినిమా ఖచ్చితంగా స్థాయికి వెళ్ళిపోతుంది అనుకోవచ్చు మనం దీన్ని బట్టి. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే అజయ్ ఘోష్ అంటే సినిమా అంత హీరోకి ఎంత ప్రాధాన్యత, హీరోయిన్కి ఎంత ప్రాధాన్యత ఉన్నదో దీంట్లో రమణ అనే ఆర్టిస్ట్ కి, అలాగే అజయ్ ఘోష్ కు, తర్వాత డానియల్ గా మన చేయడం జరిగింది. మన ఆటో రాంప్రసాద్ డానియల్ గా చేశారు, శ్రీకాంత్ అయ్యంగారేమో బ్రహ్మంగారు చేశారు. అంటే వీళ్ళు అక్కడ ఉన్న ప్రజల్ని ఎట్లా చీట్ చేస్తారు, ఆ చీట్ అంటే యుగాంతం అవుతుంటే చీట్ చేసి ఆ ప్రజల్లో ఉన్నట్టు నమ్మకాలను ఆ ముసుగులో ఎట్లా మోసం చేయొచ్చు, మీ యొక్క ఆస్తి ధనాలు గంగమ్మ తల్లికి సమర్పిస్తే మనం యుగాంతం అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటిదంటే డానియల్ గారి పాత్ర, బ్రహ్మంగారి పాత్ర వారు పోషించారు. అంటే అందులో కొన్ని విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే అది నిజంగా విభేదాలు వస్తాయంటారా ఇప్పుడు హిందూ కానీ క్రిస్టియన్స్ ఎవరైనా చూసినప్పటికి కూడాను? అంటే వాళ్ళ ఆ పాత్రలో ఉండే వాళ్ళని తిట్టడం అలా చేయడం కూడా జరిగింది సినిమాలో. సో అటువంటిది ఏం లేదు, కాకపోతే వీళ్ళు లీడర్స్ అనేది మాత్రం ఆ పబ్లిక్ కూడా తెలుసు. కాకపోతే యుగాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థితి ఏంటంటే యుగాంతం అవుతుంది, చెడ్డ మంచి లేదు, సరే వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా, వీళ్ళ ద్వారా ఏదైనా జరుగుద్దేమో వీళ్ళు అని నమ్మిస్తారు. అంటే ఆ సీన్లు ఎట్లా ఉన్నాయంటే, ఒక వీళ్ళు అమాయకత్వం చీరస్ ఉన్న వ్యక్తులు మాకు దేవుడు కళ్ళలోకి వచ్చి ఇలా చేశాడు, మాకు ఇట్లా చెప్పాడు అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తారు. భక్తి అంటే ఎవరికైనా చదువు అంటే ఒక నమ్మకాలు ఉంటాయి కదా ప్రజల్లో, ఆ నమ్మకాలను వీళ్ళు ఎలా చేయాలి, దానికి ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి ఆడాల్సిన డ్రామా ఏంటి, ఆ ఫన్ ఏంటి అనేది అజయ్ ఘోష్ దీంట్లో కీలక పాత్ర పోషించాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే పాత్ర అజయ్ ఘోష్ చేసినటువంటి పాత్ర కానీ, దానిలో తను అతను రియల్ మెంటల్ కానీ, దాంట్లో సినిమాలో అత్యంతం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది చూస్తుంటే. అండ్ ఇందులో కసిరెడ్డి పాత్ర కూడా ఒకటి ఉంది. అది ప్రజలు ఆ కసిరెడ్డి పాత్ర ఎక్కడ కనిపించినా కూడా ఫుల్ ఫన్ క్రియేట్ అవుతున్నటువంటి టాక్ వినిపిస్తుంది. అండ్ ఇంకో మన హీరోయిన్ విషయానికి వస్తే నేహా శెట్టి, ఆమె పాత్ర అయితే ఖచ్చితంగా నెరవేర్చింది అనుకోరు. అంటే ఒక బ్యూటీ. అంటే ఇప్పుడు ఇందులో ఏమంటే ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు, ఒక యూత్ చూడొచ్చు, అసలు ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా మరి కొత్త డైరెక్టర్ ఇంత అద్భుతంగా ఎట్లా తీసారనేటువంటి విషయం చాలా గొప్ప ఫుల్ ఫామ్ ఉంది. ఫాలోయింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఈ డిజిటల్ తర్వాత రాధిక ఇప్పటికి కూడా ట్రోల్స్ జరుగుతుంటాయి. అటువంటి రాధిక కోసం ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా తను కూడా కారణమే ఈ సినిమాకి. తను కూడా అయితే దీంట్లో కొంచెం అంత వల్గారిటీ ఏం చూపించలేదు. కాకపోతే వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ల మధ్య వచ్చే బ్యూటీ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర రొమాన్స్ కావచ్చు, అంటే ఒక ప్రేమ కోసం హీరో పడేటువంటి కష్టాలు అవన్నీ కూడా దీంట్లో చూపించారు. తను కూడా చాలా న్యాచురల్ గా చేసింది. తన బ్యూటీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది. యాక్చువల్ గా నెహాసిటీ ఎట్లా చేస్తుందో మనం చూసాం. దానికి తగ్గట్టు ఈ సినిమాలో కొన్ని పాటలు కానీ, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రొమాంటిక్ సీన్స్ కానీ సినిమాకి కొంచెం యూత్ కి చాలా అట్రాక్టివ్ గా ఉన్నట్టు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రైట్, ఇది ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఈ పాయింట్స్ చూసుకుంటే మనం ఇట్లా మాట్లాడే ప్లస్లు మైనస్ చూసుకుంటా మనం అనుకుంటే ముఖ్యంగా ఈ సినిమాలు ఎక్కువ ప్లస్లే కనబడుతుంది. ఎందుకంటే కథ కాదు, కథనం కావచ్చు, కామెడీ. అంటే ఈ సినిమా విజయానికి యూత్ కి సంబంధించిన సబ్జెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక 4-5 మ్యూజిక్, మణి శర్మ మ్యూజిక్ కూడా సినిమాలో హైలైట్ గా చెప్పొచ్చు. ఆయన అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫన్ మ్యూజిక్, సాంగ్స్ కానీ కొంచెం నేచురల్ గా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. సో ఇవన్నీ ఎలా తీసుకెళ్లారు అనేది మాత్రం చూడొచ్చు. అందుకంటే ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మైనస్ పాయింట్ ఒక ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్టోరీకి వెళ్ళలేదు, కొంచెం సాగదీత కనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ అంతా స్టోరీలోకి వెళ్ళి ఆ ఫన్ క్రియేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ సినిమా ప్లస్ అయినాయి. కథ, కథనం, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, కామెడీ. తర్వాత మీరు అన్నారు కామెడీ, ఎందుకు కామెడీ అంటే ఈ సినిమా మొత్తం కామెడీ ఉంది. ఇప్పుడు వెన్నెల కిషోర్ అంటే వెన్నెల కిషోర్ కావచ్చు, సత్య కావచ్చు, వీళ్ళందరూ చివరిలో ఈ గెటప్ సీన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో కామెడీ చేస్తాడు. తర్వాత వెన్నెల కిషోర్ క్లైమాక్స్ లో పీక్స్ లో ఉంటుంది అనమాట దాని కామెడీ. ఒక ఆర్టిస్ట్ గా తను ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు ఒక యాంకర్ గా చేస్తాడు దాంట్లో.
చేసే కానీ సత్య కావచ్చు, సత్య కూడా తన పాత్ర ఎట్లయితే చేస్తాడు ఈ సినిమాలో. వీళ్ళు చివరిలో క్లైమాక్స్లో సత్య వెన్నెల కిషోర్ ఒక రేంజ్లో తీసుకెళ్లారు. నాకు తెలిసి సినిమా చూస్తున్న అత్యంత ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అవి ఫ్రెష్ కామెడీ. ఇప్పుడు రెగ్యులర్గా అంటే న్యాచురల్గా ఉంటూనే ఫ్రెష్ కామెడీ, సెటరికల్గా లేదు ఓ ప్రతిదానికి ఒక సెటరికల్ గాను ఒక ఎంటర్టైన్మెంట్ గాను, ఎక్కడ వల్గారిటీ లేకుండా క్లాక్స్ ఒక కొత్త దర్శకుడే కానీ సీనియర్ దర్శకుడు అనే దర్శకుడు ఉన్నప్పటికీ కూడా మళ్ళా మణి శర్మ ఒప్పుకోవడం, దానికి లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్లస్ కిట్టు కృష్ణ ఇలా వీళ్ళు ఇవ్వడము నిజంగా విశేషం. ఎందుకంటే హీరో హీరోయిన్ మంచి వాళ్ళే దొరికిరు, ప్లస్ మ్యూజిక్ ఇచ్చే వాళ్ళు మంచి వాళ్ళు దొరికిరు అంటే క్లాక్స్ డైరెక్టర్ గారికి ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక మూవీకి వెళ్తాం, అది గాంధీవదారి అర్జున, వరుణ్ తేజ్ అండ్ సాక్షి వైద్య కాంబినేషన్ లో వచ్చినటువంటి ఫిలిం గాంధీవదారి అర్జున. అసలు ఇది వినగానే మనకు ఒక సంస్కృతం పదం విన్నట్టు అనిపిస్తుంది, అంటే ఒక్కసారి మనం పురాణాల్లోకి పోయినట్టు అనిపిస్తుంది. అంటే పురాణంలో ఇది ఎట్లా ఉంటది అంటే, ఒక ఇంద్రునికి అర్జునికి మధ్యలో ఫైట్ అయిపోతే దాన్ని చూసి మెచ్చినటువంటి వరుణదేవుడు ఈయనకు గాంధీ అంటే అదొక ఆయుధాన్ని గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారు. అంటే అంత మంచి గొప్ప సారాంశం ఉంది ఈ లైన్ కి. మరి డైరెక్టర్ దీనికి ఖచ్చితంగా మన ప్రవీణ్ సత్తారు దీనికి న్యాయం చేసిర్రు అంటారా? ప్రవీణ్ సత్తార్ గురించి మనకు సినిమా గురించి గాంధీవదారి అర్జున అయితే పాపం వరుణ్ తేజ్ చాలా ఈ ఫిదా తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు కూడా గని లాస్ట్ సినిమా కొంచెం ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. ఆ ఫ్లాప్ తర్వాత ఈ సినిమా కొంచెం తన సీరియస్గా చేశాడు. మనం చేస్తే ప్రవీణ్ సత్తార్ కూడా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. అంటే గత సినిమాలు వీళ్ళిద్దరికి ఫ్లాప్, ఎందుకంటే ప్రవీణ్ సత్తార్కి మనం చేసుకోవచ్చు గోస్ట్ అనే నాగార్జునతో చేయడం జరిగింది. ఆయనకు పిఎస్వి గరుడవేగ తర్వాత హిట్ లేదు, గోస్ట్ తర్వాత వెబ్ సిరీస్ చేశారు. ఆ వెబ్ సిరీస్ కంటే సినిమా గోస్ట్ చేశారు, గోస్ట్ ఆశించినంత విజయం సాధించలేదు. ఇప్పుడు గని కూడా సేమ్, ఇద్దరికి ఒక మంచి హిట్ కోసం ప్రయత్నించారు. గాంధీవదారి అర్జున సినిమా తీశారు, కానీ ఈ సినిమా వచ్చేస్తే కొంత మనకు ఆ టైటిల్ కొంచెం ఇంటర్లైన్ గా కొంచెం జస్టిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రొజెక్ట్ వల్ల మాత్రం కొంచెం వెనకాడు వేసినట్టు అనిపిస్తుంది. మూవీ చూస్తుంటే ట్రైలర్ చూస్తుంటే ఏంటి యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం చూసినట్టు, అసలు ఇది మన ప్రదేశంలో కాకుండా కంప్లీట్ గా ఫారెన్ లో తీసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇంత ఫారెన్ అట్మాస్ఫియర్ అంతా పెట్టుకొని సినిమా కొంచెం డల్ అయిపోవడం, అసలు ఇది ప్రవీణ్ సత్తార్కి ఇది మళ్ళా డ్రాబ్యాక్ అనుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, మనం పిఎస్వి గరుడ అయితే ఎలా ఉంటుందో సేమ్ దాన్ని చూసినట్టు అనిపించింది అతను చేసిన సినిమా కావచ్చు అంతా కూడా. ఎందుకంటే సేమ్, ఎందుకంటే అటువంటి సినిమాలు చేసినప్పుడు సేమ్ ఇటువంటి కథను ఎంచుకున్నప్పుడు కొంచెం కొత్తదనం చూపిస్తే బాగుండేది. అవి ప్రవీణ్ సత్తార్ అటువంటి నిర్ణయం కొంచెం కేర్ తీసుకోకపోవడం ఏమో, లేదా ఆ డిమాండ్ ఏంటో తెలియదు, కానీ మనకేంటంటే ఆ గరుడవేగా చూస్తున్నాను కొన్ని సీన్స్ కానీ ఆ యాక్షన్ అనిపించింది. అయితే మొత్తం మీరు అడిగారు ఇక్కడ తీసారా ఇండియాలో తీసారా, మొత్తం ఫారెన్ లో తీసారు సినిమా అంతా. ఫారెన్ లో స్టైల్ గా చూపించడం కాదు, వరుణ్ బాబుని చాలా క్లారిటీగా బాగా చూపించడం, గ్లాస్ గా స్టైలిష్ గా చూపించడంలో ప్రవీణ్ సత్తార్ సక్సెస్ అయ్యాడు. కానీ ఆయన ఈ స్టైలిష్ మీద టేకింగ్ మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ కథ మీద కూడా పెట్టుంటే బాగుండేది కొంచెం అనిపించింది. ఏంటంటే ఇప్పుడు గరుడవేగ గోస్ట్ ఈ ఫిలిమ్స్ అన్ని ఎట్లుంటాయి అంటే కొంచెం యాక్షన్ థ్రిల్లర్ అంటే యాక్షన్ ఫిలిమ్స్ లాగానే ఉంటాయి. మళ్ళా మూడోది కూడా యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం తీయడము ఆయనకి నిజంగా ఇది ఒక రకంగా మనం ఏ డైరెక్టర్ అని ఏమనుకుంటారంటే ఒక మంచి సక్సెస్ కొట్టాలనుకుంటుంది హీరో గానీ, ఎందుకంటే దాని మీద కోట్లు ఉంటుంది, దాదాపు 30 నుంచి 40 కోట్లు పెట్టుంటారు ఈజీగా. ఇన్ని కోట్లు పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సక్సెస్ కావాలనే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సక్సెస్ ఎందుకంటే ఇప్పటిదాకా వరుణ్ చేసినట్టు లేదు, ఈయన చేసినప్పుడు కూడా గతంలో గరుడవేగ అయితే హిట్ కొట్టాడు కదా. అది అసలు ఆ సినిమా ఏంటంటే రాజశేఖర్ అయిపోయాడు, ఆర్టిస్ట్ హీరోగా పనిచేయడు అనుకున్న సమయంలో ఒక హిట్ ఇచ్చాడు. తను కూడా ఒక మంచి హిట్ ఇస్తాడో అని చేస్తుండొచ్చు. ప్రొడ్యూసర్లు బివేఎస్ఎన్ ప్రసాద్, ఆయన పెద్ద ప్రొడ్యూసర్ యాక్చువల్గా, ఆయన మనకు తారంటి దారేది ప్రొడ్యూసర్ ఆయన బివేఎస్ఎన్ ప్రసాద్. అటువంటి వాళ్ళు ఈ సినిమా ఉన్నప్పుడు హీరో కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఈ తర్వాత మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో, రామను నజరు ఇలాంటి మంచి గొప్ప గొప్ప బాహుబలి చేసిన వాళ్ళే వీళ్ళందరూ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, తమిళ ఆర్టిస్టులు ఉన్నారు. అంటే దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రవీణ్ సత్తార్ కథ మీద కాకుండా కొంచెం మొత్తం ఈ వీటి మీద పెట్టడం వల్ల ఆ స్క్రీన్ ప్లే అంతా రొటీన్ గా ఉండడం, సాగదీత ఆ సినిమా కొంచెం ఆద్యంతం చూస్తుంటే అదే ఊరికే చూస్తే ఎక్కడ చూసినా ఊరికే ఫైటింగ్ జరుగుతున్నా కొద్ది మనకు అర్థమవుతుంది అంట, కానీ ఫైటింగ్ ఉన్న స్టార్టింగ్ టైమ్ లో అసలు ఎందుకు ఫైట్ చేస్తారు అనేది కూడా అర్థం కాదు. దాని గురించి చెప్పిన కథ ఒక లైన్ చెప్పుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మన డంప్ యార్డ్ కి సంబంధించిన వ్యర్థాలు అనేది ఫారిన్ నుంచి కూడా వచ్చి కెమికల్ సంబంధించిన మన ఇండియాలో డంప్ అవుతాయి అని చెప్పేసి సినిమాలో ఇంతలో చూపించారు.
దాన్ని అసలు దాని తన మదర్ పడే ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది ఈ యొక్క సినిమా కాన్సెప్ట్. దాని నుంచి ఎట్లా కాపాడుతారు, ఇండియాని ఎట్లా కాపాడాలి, దీన్ని దేశ విదేశాలకు, ప్రపంచ దేశాలకు చెప్పే క్రమంలో అతన్ని అడ్డుకుంటారు మినిస్టర్ని. దాన్ని అక్కడి నుంచి హీరో కాపాడా లేదా అనేది సినిమా కాన్సెప్ట్. దాని చుట్టూ తిరుగుతుంది. అయితే ఇటువంటి ఎమోషనల్ డ్రామాలు ఉన్నప్పుడు ఈ డంప్ యార్డ్ వల్ల, ఈ కెమికల్ వల్ల, దీని వల్ల ఇండియాలో ఎంతమంది రోగాల బారిన పడుతున్నారు, అది నిజమే, వాస్తవే. దాన్ని అంతా కూడా దేశ విదేశాల నుంచి రావడం అనేది చూపించాడు. కానీ దాన్ని సీరియస్గా, ఎమోషనల్గా చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళ మదర్ క్యారెక్టర్ దాని వల్లనే తను అనారోగ్యం పాల్గొంది. చివరికి కూడా అతను చనిపోయేటువంటి పరిస్థితి, చనిపోతుంది. సో దాన్ని క్లియర్గా, అంటే అంతర్లీనంగా ఈ యొక్క పాయింట్ చెప్పే ఉద్దేశంలో కొంచెం ఆయన అంటే వీటి మీద పెట్టి, ఆ స్టోరీ మీద పెట్టించి కొంచెం ఎమోషనల్గా చెప్పుంటే జనాలకు కొంచెం కనెక్ట్ అయ్యేది. అది క్యాజువల్గా ఏదో ఒక డాక్యుమెంటరీ చెప్పినట్టు, లేక ఒక విషయం చెప్పినట్టు అనిపించింది. కానీ దాన్ని అంత మెయిన్ పాయింట్ అది కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకుంటే బాగుండేది. మనకు ఎప్పుడు గన్స్, ఆ ఫైటింగ్స్ ఇవే కనబడుతుంటాయి, ఆ యాక్షన్ సీన్స్, అసలు ఏం చేస్తున్నారు, ఏముంది, సెక్యూరిటీ ఏందని మనకు సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. రైట్. అయితే ఈ మూవీ చూసుకుంటే ఇప్పుడు మనం 2020లో కరోనాతోని బాగా ఫైట్ చేసినాం. ఇక్కడ వచ్చి డంపింగ్ యాడ్ అని ఉంది, అంటే దానికి రీప్లేస్మెంట్ ఇది పెట్టినట్టు అని అనిపించింది అసలు చూస్తున్నప్పుడు. దానికి దీనికి సంబంధం లేదు యాక్చువల్గా. అయితే మొత్తం డంపింగ్ యాడ్ అంటే ఆ కలుషిత విధాల వల్ల మన ఇండియాకు యాక్చువల్గా ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇక్కడున్న కెమికల్ కంపెనీస్ కాకుండా, వ్యర్థాలు కాకుండా బయట దేశాలు కూడా అక్కడ ఉన్న భూభాగం ఇక్కడ ఇండియాలో ఎక్కువ ఉందని చెప్పి ఇప్పటికీ కూడా డంప్ అవుతున్నటువంటి పరిస్థితి అంట. అంటే రీసైక్లింగ్ చేస్తాం అన్న కోవడంతో కొన్ని కంపెనీలు చేసే వాటి డబ్బు కోసం చేసేటువంటి ప్రయత్నంలో ప్రజల ప్రాణాలు ఎలా తీసుకుంటున్నారు అనేది అంతర్లీనంగా చెప్పిన పాయింట్ ఇది యాక్చువల్గా. అటువంటి పాయింట్ చెప్పినప్పుడు అది ఎమోషనల్ కనెక్టివిటీ. ఎందుకంటే అది ఫస్ట్ హాఫ్ నుంచి ఒక కనెక్టివిటీ తీసుకుంటే బాగుండేది. ఆ కనెక్టివిటీ అనేది చూపించడంలో కొంత డైరెక్టర్, నాకు తెలిసి ఆయన ఆల్రెడీ సీనియర్ డైరెక్టర్ చెప్పే, కానీ ఒక సామాన్య ఆడియన్గా నాకు అనిపించింది, అరే దీన్ని ఇంత ఎమోషనల్ పాయింట్ని జస్ట్ ఒక డాక్యుమెంటరీలో, ఒక వాయిస్ ఓవర్లో, లేదా ఒక 2 సీన్లకే పరిమితం చేశారు. ఒక సీన్ పరిమితం చేయక దాని ఇంపాక్ట్ ఉండదు. ఆ సినిమా అంతా నడిచే దాని చుట్టే కాబట్టి అది పెద్దగా చూపించే ప్రయత్నం చేయడంలో విఫలమయ్యారు. ఇట్లాంటి యాక్షన్ థ్రిల్లర్ ఫిలింలో చంపుకోవడం ఇట్లాంటివి చాలా నడుస్తుంటాయి. ఇట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే సెంటిమెంట్, ఎమోషనల్స్ ఇలాంటి మోస్ట్లీ ఉండకుండా ఉంటాయి. ఈ సినిమాలో ఏంటంటే మదర్ సెంటిమెంట్ ని బాగా పండించడానికి ప్రయత్నించిండు. సెంటిమెంట్ ని అటు యాక్షన్ ని అసలు ఎట్లా ఒక లైన్ లోకి తీసుకురాగలిగాడు. అయితే వాస్తవంగా సెంటిమెంట్ పెట్టారు యాక్చువల్గా. వరుణ్ తేజ్ బాబు వాళ్ళ మదర్ చనిపోయేటువంటి పరిస్థితి, కానీ ఆ ఎమోషన్ లో వరుణ్ మాత్రం ఒక ఆర్టిస్ట్ గా తను చేశాడు. అతను స్టైలిష్ గా కనబడ్డాడు, యాక్టింగ్ కూడా తను చేశాడు, ఫైట్స్ కావచ్చు, ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఆ ఇంపాక్టివిటీ లేదు. అంటే ఆ ఇంపాక్ట్ అంటే 1-2 సీన్లో కథ కానీ ఆ ఎమోషనల్ సీన్స్ కానీ చూపించడంతో జనాలకు అంత కరెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే గతంలో ఇటువంటి సినిమాలు చాలా వచ్చాయి మన దగ్గర. అటువంటి సినిమాలు వచ్చినప్పుడు కొత్తదనం చూపించాయి, సేమ్ అదే బ్యాక్గ్రౌండ్, అదే ఇది. కొంతమందికి ఏమనిపించిందంటే మళ్ళీ గరుడవేగా చూసినట్టు అన్న ఫీలింగ్ కలిగిందని కొంతమంది భావన, నాకు కూడా కొంచెం అనిపించింది. అంటే ఆ వే ఆఫ్ టాకింగ్ అట్లా అనిపించింది. అంటే దాంట్లో సీన్లు వేరు కావచ్చు, కానీ కథనం ఆయన చేసినటువంటి స్క్రీన్ ప్లే కావచ్చు, కొన్ని సీన్లు కానీ దగ్గరగా రిలేటెడ్గా ఉండడం కొంత సినిమా కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక లైన్, ఇప్పుడు సినిమాకి పెట్టిన టైటిల్ గాంధీవదారి అర్జునకి అసలు మూవీకి ఏం రిలేటెడ్ ఉందండి? అసలు రిలేటెడ్ అంటే ఆ కథను, ఆ కథ సారాంశం అలా జరుగుతుంది. మనం యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఒక ఆయుధం కావాలి, ఆ ఆయుధాన్ని అక్కడి నుంచి తీసుకుంటారు, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని దాన్ని ఎట్లా అంతం చేయాలి, అంటే ఈ డంపింగ్ యార్డ్, ఈ మాఫియాని ఎట్లా అరకట్టాలనేది తను ఒక తీసుకుంటాడు. దాన్ని అంతర్లీనంగా పెట్టారు. కానీ నిజంగా ఆ టైటిల్ దీనికి సంబంధం మామూలుగా ఆలోచిస్తే ఏం సంబంధం ఏంది, వేరే పెట్టచ్చు కదా అని అనిపిస్తుంది. సో ఏదైనా అంతర్లీనంగా అయితే పాయింట్ ఉంది కానీ చెప్పే విధానమే. మనం చెప్పేదంటే ఈ సినిమా సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆయన సినిమా పాత్రలు చూపించడం జరిపింది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్లో చూపించేసారా, అది ఏమైపోయింది, నిడివి తక్కువైపోయింది. ఆ నిడివి తక్కువలో 1-2 సీన్లకి పరిచయం చేయడం వల్ల ఆ ఎమోషన్ సీన్స్ కావచ్చు, దీనికి సంబంధించిన కథకున్న అంతర్లీనింగ్ కావచ్చు, దీని మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు. నాజరు ఫస్ట్ నుంచి చేశాడు, ఆయన క్యారెక్టర్ ఎలా చేస్తే తెలుసు ఆద్యంతం. విమలారామన్ కూడా చాలా బాగా చేసింది, వైద్య కూడా బాగా చేసింది, సాక్షి వైద్య కూడా చాలా గ్లామరస్ గా ఉంది. కానీ కేవలం అయితే ఇక్కడ అటువంటి గ్లామర్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు కూడా చేసుకుంటే బాగుంది. తను ఒక ఆర్టిస్ట్ గా ప్లెయిన్ గా నడుస్తుంది, కానీ వాళ్ళకి యూత్ కావాల్సిన సబ్జెక్ట్ ఉంటే బాగుంది అనిపించింది. పాత్ర ఎంత మేరకు ఉందండి ఇందులో? మొత్తం సినిమా అంతా ఉంటుంది, సినిమా అదంతా ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, కానీ దాని ఇంపాక్ట్ చూపలేదు. యూత్ కావాల్సింది కొన్ని ఎలిమెంట్స్, అలాంటి హీరోయిన్ ఉన్నప్పుడు ఒక మంచి పనులు ఉంటే బాగుంది. మిక్కీ జేయర్ మంచి సంగీతం ఇచ్చాడు, మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు, కానీ సినిమాకి ఏమైందంటే ఓవరాల్ గా మనకి అనిపిస్తుంది అంటే ఈ సినిమాలో చూస్తే ఫైనల్ గా కథే మనకు హీరో ఇక్కడ
ఆ కథ బాగుందా, ఆ కథ నడిపే విధానం స్క్రీన్ ప్లే బాగుందా, ఆ స్క్రీన్ ప్లేకి మధ్యలో ఉన్నటువంటి సీన్లు ఎట్లా ఉన్నాయి అనేది చూపించే విధానం అది కొంత గాడి తప్పినట్టు అనిపించింది. ప్రవీణ్ దత్ లాంటి డైరెక్టర్కి ఇది కొంత ఎందుకంటే డిసప్పాయింట్ విషయం. ఎందుకంటే ఆయనకు వరుసగా ఇది గోస్ట్ తర్వాత ఇది రావడం ఇది కొంత ఆయనకు మైనస్. సో గని తర్వాత వరుణ్ కూడా కొంచెం మంచి సక్సెస్ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అంటే ఇట్లా డివైడ్ టాక్ అంటే ఒకటి మన ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటే కొంతమందికి నచ్చుండొచ్చు, బట్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ యాక్షన్ థ్రిల్లర్ వాళ్ళు ఎవరైతే ఇష్టపడతారో ఈ మూవీ చూస్తే వాళ్ళకైతే స్టైలిష్ సినిమాలకు ఇలాంటి సినిమాలకు స్పైల్ అండ్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ సినిమాలకు ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా చాలా మంది పబ్జీలు అసలు ఎక్సలెంట్ గా సినిమాని క్వాలిటీగా క్లారిటీగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీసాడు. ప్రతి షాట్ బాగుంటది, ప్రతి స్టైలిష్ చూపించాడు, అంతా బాగా చేశాడు. కానీ కథలోనే ఆ వీక్నెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇంకో మూవీ కింగ్ ఆఫ్ కొత్త, దుల్కర్ సల్మాన్ ప్లస్ మన ఐశ్వర్య లక్ష్మి అభిలాష్ డైరెక్టర్ తో వచ్చినటువంటి ఫిలిం కింగ్ ఆఫ్ కొత్త. దుల్కర్ సల్మాన్ ఎప్పుడైనా కూడా వీరు మంచి ఫ్రెష్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటాడు. లైక్ రామసీత అది ఒక 1 year అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మన మెదడులో ఇంకా చాలా ఫ్రెష్ ఫింగ్ ఇస్తూ ఉంటుంది. అలాంటి ఒక దుల్కర్ సల్మాన్ గారు ఇలా డిఫరెంట్ గా ఒక గ్యాంగ్స్టర్ లాగా ఒక రౌడీ లాగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు, ఆ రోల్ పోషించారు. అసలు ఇది ఆయనకు ఎంత వరకు ప్లస్ మైనస్ అవుతుంది అంటారు? అసలు ఈ సినిమా అసలు లైన్ ఏందండి? యాక్చువల్గా మీరు కింగ్ ఆఫ్ కొత్త సినిమా ఎందుకంటే దుల్కర్ సల్మాన్ మనం చూసాం, శ్రీరామం కావచ్చు, తర్వాత మహానటి, ఈ సినిమాలు ఎంత హిట్ అయిన ఈ సినిమాలు అంటే అతను ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నటువంటి పరిస్థితి, అంటే మంచి ఆర్టిస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి దీంట్లో ఒక మాస్ రోల్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ మాస్ రోలే సగం వరకు ఆయన ఒక 50% సక్సెస్ సాధించాడు. అంటే ఇప్పటిదాకా మన దుల్కర్ సల్మాన్ ఏంటంటే సాఫ్ట్ క్యారెక్టర్, ఒక సాఫ్ట్ హీరో, ఒక మంచి హీరో, ఒక లవర్ బాయ్గా చూసినటువంటి హీరోలు ఒక్కసారి చూసారు కదా కొంచెం అందరికీ చాలా మాస్ ఆడియన్స్కి చాలా కనెక్టివిటీగా ఉంది. తను ఒక ముఖ్యంగా మీరు లైన్ గురించి అడుగుతారు కదా, దీంట్లో ఒక గ్యాంగ్స్టర్ కావాలనుకుంటాడు. గ్యాంగ్స్టర్ కావాలనుకున్న క్రమంలో అతను నమ్ముకున్న వ్యక్తులు అతను వెన్నుపోటు పోస్తే తర్వాత అతను అనుకున్న దానికి అడ్డుతున్న వ్యక్తుల్ని ఎలా అనుబంధించాడు, తను అనుకున్న లక్ష్యాన్ని ఎట్లా సాధించాడు అనేది ఒక సినిమా యొక్క కథాంశం. ఈ మూవీ కోసం అన్న హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసి ఒక డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్ గా మెయింటైన్ చేసి ఖచ్చితంగా ఒక రౌడీ లాగా కనిపించేలాగా, అసలు ఈ సీతారామం సినిమాలు చూసి మహానటి సినిమాలు చూసి ఆయన అట్లని పొలైట్ వేలో చూసిన వాళ్ళు సడన్ గా ర్యాష్ గా లుంగి అట్లా ఇట్లా చూసేసరికి జనాలందరూ ఫస్ట్ తీసుకోగలుగుతున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే జనాలు ఎప్పుడైనా కొత్తదానం కోరుకుంటారు, అంటే రొటీన్ కాకుండా. అతను కూడా బహుశా ఈ స్టోరీ ఎంచుకోవడానికి కూడా ఎందుకంటే ఇప్పుడు గ్యాంగ్స్టర్ సినిమాలు చాలా వరకు ఆయన చేయలేదు, ఇటువంటి సినిమాలు చేయాలని కొత్తదనం చూస్తేనే ఆడియన్స్. అయితే ఫస్ట్ దానికి న్యాయం చేశాడు, మంచి ఆర్టిస్ట్ దుల్కర్ సల్మాన్ కాబట్టి ఆ పాత్రను అవలీలు చేశాడు. ఒక గ్యాంగ్స్టర్గా తన హెయిర్ స్టైల్ గా తన మేకవర్ కావచ్చు, అంతా ఒక గ్యాంగ్స్టర్గా తను చేసేటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా మాస్గా ఉన్నాయి. మాస్ ఆడియన్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఈ సినిమాకు కూడా అతని యొక్క స్టైలు, అతని యాక్టింగ్, అతని పిక్చరైజేషన్ ఇవన్నీ సినిమాకు ప్లేస్ అయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి మాత్రం కొత్తదనం ఇచ్చాడు. కాకపోతే ఈ సినిమా అయితే రొటీన్, మనం కథ వచ్చేసరికి కదా రొటీన్ కథలు, ఇట్లాంటి కథలు చాలా చూసాం, గ్యాంగ్ లీడర్ సంబంధించిన కథలు. ఇటువంటి కథలు వచ్చినప్పుడు ఏమైపోతే రొటీన్ అనిపిస్తుంది మనకైతే, మళ్ళీ చూసిన ఫీలింగ్ మళ్ళీ. కాకపోతే సీన్లు మారాయి, హీరోలు మారారు అనేది కనబడుతుంది, అదే సినిమా అయితే కనబడుతుంది. సో కాకపోతే కొత్తది ఏంటంటే అతను మాస్ రోల్ చేయడం, మాసీగా కనబడడం, మాస్ ఆడియన్స్ చేయనది దీంట్లో కొత్తగా అనిపించిన విషయం. నెక్స్ట్ కమింగ్ టు బాయ్స్ హాస్టల్ మూవీకి వెళ్దాం. ఇందులో మనకి తరుణ్ భాస్కర్, రిషబ్ శెట్టి ప్లస్ జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కీలకంగా పాత్ర పోషించారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎట్లా అంటే యూత్ఫుల్ గా, ఒక బాయ్స్ హాస్టల్ అంటే బయట బాయ్స్ హాస్టల్ ఎట్లా ఉంటది, అసలు వాళ్ళు ఎట్లా ఎంటర్టైన్ అవుతారు, ఏ పనులు చేస్తారు, నెక్స్ట్ ఇలా జరుగుతూ వచ్చింది. అంటే బాయ్స్ హాస్టల్ గురించి వస్తే కశ్మీర్ అందరూ కూడా చేశారు మనకు. అంటే బాయ్స్ హాస్టల్లో ఏం జరుగుతుంది అనేది ఒక చూసారు. యూత్ సబ్జెక్ట్, యాక్చువల్గా యూత్ సబ్జెక్ట్ని ఎట్లా తీర్చారు. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ అలాగే మనం సాయి బిస్కెట్ కంపెనీ ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ మొన్నటిదాకా మేము ఫేమస్ అనే సినిమాను కూడా హిట్ చేశారు. అంటే ఈ సినిమా తర్వాత అంటే ఈ మధ్యన యూత్స్ అంటే అన్నపూర్ణ స్టూడియో ఈ మధ్యకాలంలో సీరియల్స్ తప్ప పెద్ద సినిమాలు చేసింది లేదు. సో వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి చేసినటువంటి సినిమా ఇది. బాయ్స్ హాస్టల్ మీద కూడా యూత్కి ఎలా ఉంటుంది అంటే మ్యాక్సిమం ఎట్లా ఉంటుంది అనేది చూపించారు. దీంట్లో కూడా ప్రతి ఆర్టిస్ట్ తమ పరిధిలో బాగా చేశారు. యూత్కి బాగా కనెక్టెడ్ సబ్జెక్ట్, అంటే న్యాచురల్గా చూస్తుంటే ఇప్పుడు ఈ సినిమా అయితే బాయ్స్ హాస్టల్ అనేది చాలా యూత్ అయితే చాలా కనెక్ట్ అయిపోతున్నారు. అంటే సినిమా చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా యూత్ ఓరియంటెడ్ అన్నట్టుగా కనిపిస్తుంది. రైట్, అలా మనకైతే టైం అయిపోయింది సార్.
సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇదండి, ఇప్పుడు ఫ్రైడే రోజు ఇన్ని మూవీస్ ఉన్నాయి, ఏ మూవీకి వెళ్ళాలనేటువంటి సందిగ్ధత మీకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు సినిమాలకు వెళ్ళండి, చూడండి, దెన్ ఆఫ్టర్ మీకు కూడా తెలుస్తుంది. ఇదంతా కేవలం మాకు అనిపించినటువంటి విషయం మాత్రమే. రైట్, సినిమా చూస్తేనే మీకు అసలు కథ ఏంటిది అనేది మీ వే ఆఫ్ లో, మీ పర్పస్ లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. రైట్, అయితే ఇది వాళ్ళ హిటాఫటా కార్యక్రమం. నెక్స్ట్ వచ్చే వారం మరొక హిటాఫటా కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.